నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం, ఇన్వెస్టర్ సమ్మిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు, అన్నపూర్ణ దేవి గారు, అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తూ జరుగుతుంది. సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్ 45 దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 3 G20 దేశాల నుంచి, అదేవిధంగా యూరోప్, ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు. 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 48 సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. 48 స్పీకింగ్ సెషన్స్ ప్లీనరీతో కలిపి, దాంట్లో 27 టెక్నికల్ సెషన్స్, 3 స్టాండ్ అలోన్ సెషన్స్, 11 స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్. అంటే డేటా సిటీ పైన కానివ్వండి, స్టార్టప్ పైన మేము మాడతాం, ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం, ఎనర్జీ పైన గొట్టిపాటి రవి అన్న మాడతాం, అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం. ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము ఉన్నాం. ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 410 MOUs మేము సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం, ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ, అనంతపూర్ కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ, ప్రకాశం జిల్లాలో గల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్, ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, ఎయిర్ కండిషనింగ్ హబ్. భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్గా నెల్లూరుని తయారు చేస్తున్నాం. రాజధాని ప్రాంతంగా గల క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం, రిఫైనరీస్ కూడా వస్తున్నాయి, పోర్ట్లెడ్ ఎకానమీ వస్తుంది. ఉత్తరాంధ్రకు గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీ, డేటా సిటీ, ఇవన్నీ కూడా స్టీల్ సిటీ, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఒక గూగుల్ వచ్చేసిందని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవట్లేదు, నెక్స్ట్ ఏంటని మేము వర్కౌట్ చేస్తున్నాం. 1 గిగావాట్ డన్, వాళ్ళతో గిగావాట్ అయింది, సిఫీ ఒక 500 మెగావాట్ అయింది, ఇంకొక 4.5 గిగావాట్ చేయాలి. మా టార్గెట్ 6 గిగావాట్ చేసి చూపిస్తాం, సాధిస్తాం. వాళ్ళని తీసుకొస్తాం, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. ఎందుకంటే సర్వర్స్ తయారు చేయాలి, రేపు దానికి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. అంటే వర్టికల్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో అనేక కాంపోనెంట్స్ ఉంటుంది, హౌసింగ్, కెమెరా లెన్స్, బ్యాటరీ, స్క్రీన్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇది వర్టికల్స్. హారిజాంటల్ వచ్చగల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజ్డ్ కోర్సెస్. సో నా ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా 4 యూనివర్సిటీస్తో మేము డిసైడ్ చేసాం ముందరికి వెళ్తాం. గొట్టిపాటి రవణ సబ్జెక్ట్ అదేంటంటే ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దానికి బ్యాచిలర్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ప్రోగ్రామ్, పిహెచ్డి రీసెర్చ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ అంతా ఒక క్లస్టర్లో తీసుకొద్దాం. జేమ్స్ కుక్ యూనివర్సిటీతో ఆక్వా క్లస్టర్, అదేవిధంగా అనేక యూనివర్సిటీస్తో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, గ్రిఫిట్ లాంటి అద్భుతమైన యూనివర్సిటీస్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్.
సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కార్నర్ స్టోన్ అని చేసి చూపించాం గతంలో. ఈసారి మరింత వేగంగా మేము అది ముందలు తీసుకెళ్తున్నాం. సమ్మిట్లో సుమారుగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడికి, తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి శంకుస్థాపన కూడా మేము చేయబోతున్నాం. మాకు ఇది ఏంటంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏదో పెట్టుబడులు వస్తారు, ప్రభుత్వం ఉంటుంది, ఒప్పందాల కోసమే మాత్రమే కాదు. ఈ పార్ట్నర్షిప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉన్న ఆశలు తీర్చే విధంగా పెడుతున్నాం. అంటే వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్టర్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ కాబోతుంది, దాంట్లో ఆంధ్ర రాష్ట్రం పాత్ర ఏంటి, భారతదేశ పాత్ర ఏంటి, ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఎట్లా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము ఇది ఏర్పాటు చేస్తాం. ఇది ఏంటంటే అక్రాస్ ఆల్ సెక్టర్స్ ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకోవాలని. ఒక రెన్యూబుల్ ఎనర్జీలో చూస్తే 5 out of 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు డేటా సిటీలో తీసుకుంటే, మీరు డేటా సెంటర్స్లో ఆల్ టాప్ డేటా సెంటర్ డెవలపర్స్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ వస్తుంది. స్టీల్, అల్యూమినియం, ఇట్లా కొన్ని సెక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన అగ్రిటెక్, డ్రోన్స్, పామ్ ఆయిల్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అగ్రికల్చర్, హార్టికల్చర్, కమాడిటీస్లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్, మన చీకు, సపోటా, అదేవిధంగా మనకి బనానా, స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకున్నాం. ఒక సెక్టర్లో ఉంటే నెంబర్ 1 కానీ నెంబర్ 2 ఉండాలి, అంతే, నో నెంబర్ 3. అలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఈ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక 3-వే పార్ట్నర్షిప్గా మేము చూస్తున్నాం. ఒక ఇన్వెస్టరు, ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసికట్టి వస్తేనే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రమే నెంబర్ 1 చేయగలుగుతాం. సో ముగ్గురు కలిసి రావాలి. అందుకే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. నేను నిన్న కూడా ఉమెన్స్ క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఉంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసాను. అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే గూగుల్ పట్టుకెళ్ళిపోతున్నాం, ఆస్లర్ మిత్తలు పట్టుకెళ్ళిపోతున్నాం, మాకైనా వదిలిపెడతావా రాబాయి, వేరే రాష్ట్రాలకైనా వదిలిపెడతామని అడిగే పరిస్థితి తీసుకొచ్చాం. బట్ ఎనర్జీ కంపడుతుంది. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు. ఎవరిని కదిలిచ్చినా రే మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, భలే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. కానీ ఏదో 120 బిలియన్ వచ్చిందని మేము సంతృప్తి చెందట్లేదు, ఇంకా చేయాలి. ఒక అంబిషియస్ టాస్క్ పెట్టుకున్నాం. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అండ్ ఇక్కడున్న అందరం ఒకే లక్ష్యంలో పనిచేస్తున్నాం. మా సెక్టర్స్ అంటే మా మినిస్ట్రీస్లో ఎట్లా బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తం చేయాలి. ఎన్నోసార్లు జీఎంలో కూడా డిస్కస్ చేసాం. రేర్ ఎర్త్ మినరల్స్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తాం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఎటు తీసుకురావాలి. టైటానియం డయాక్సైడ్ వరకు ఎట తయారు చేయాలి. దాని తర్వాత ఎండ్ యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లి రాయలసీమలో ఏర్పాటు చేయబోయే మనకి ఏరోస్పేస్ క్లస్టర్లో హౌ డు యూజ్ రా మెటీరియల్ ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేయాలి. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోఎం ఏర్పాటు చేసి మాకు ఒకటే టార్గెట్ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పన. అది చేసి సాధిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఒక నిమిషమా, ఇది ప్యూర్లీ పార్ట్నర్షిప్ సమితికి సంబంధించిందే. పొలిటికల్ ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ తర్వాత మీ అందరితోనే మాట్లాడతాను, మీరు తర్వాత కోట్ చేసుకోండి. బట్ దయచేసి ఈ ప్రెస్ మీట్ వరకు పార్ట్నర్షిప్ సమితి వరకే రిస్ట్రిక్ట్ చేయమని కోరుతున్నాను. 1 సెకండ్. అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా 1.8 lakh జాబ్స్ మేము ఇప్పటికీ క్రియేట్ చేశాం. నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం. ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినా పెట్టబోతున్నాం. అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడ పెడుతున్నాం. సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశాని కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ట్రాన్స్పరెంట్గా అది ప్రజలు చూపించిపోతున్నాం.
డైరెక్ట్గా అది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ నెలంతా మీకు బాగా బిజీ పెడతాను. కొంచెం స్పేస్ ఇవ్వండి మాకు మీ పేపర్లో, టీవీలో. సో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి మీరు, ఎందుకంటే అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం, ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి, చాలా రిబ్బన్ కటింగ్స్ చాలా ఉన్నాయి. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. నవంబర్ 1 నుంచి ఇంకా ఇట్ విల్ స్టార్ట్. కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం. Because AP is looking aggressively forward in attracting investments. Like Karnataka had obvious about the way promoting AP. So which other states are competing with AP and also? Because end of the day, if all states compete, India wins. That is the motto of Telugu Desam Party. Though we are a regional party, we are a nation at heart. End of the day, we have to make our nation proud. That is why all of us are working so hard and we are competing. See, while other states might compete with me in incentives or various other things, one thing they cannot compete with us is our speed of doing business. Andhra Pradesh today stands for it. Everywhere we go, everyone is talking about it. That Andhra is able to get things done. Look at ArcelorMittal. 10 years, one state couldn't do it. In 14 months, we got it done. Look at Google. 13 months, we got it done. Premier Energy, 45 days. 45 days, we got it done. In fact, I didn't even know who was the owner of the company. SIPC, SIPB, cabinet. After everything got cleared, the management came for a courtesy call to meet the Honorable Minister of Energy and me. And we gave them coffee. We didn't even take one cup of coffee from them. We gave them coffee. So because of our speed of doing business, today we are able to beat many states, but I believe this is just the beginning. There are sectors which we should do even better. Like one sector I believe we can improve is GCC. GCC is one sector which I believe, as an IT minister, I believe that we can do even better. So today, before I came, I was talking to a very large fund which builds a lot of GCC ready office space, because I don't have that quality office space in Andhra Pradesh. Even in Vizag, I don't have. So I'm getting all of them. ANSR, I got Salapuri Sattva, and I'm getting this fund. I'm asking them all to build large office spaces, and they'll go promote for GCC. And I'm not saying we have won every battle that we have fought. I'm not saying we have won every battle, but we are willing to fight every battle. And I believe across all sectors we'll emerge as number one.